హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తాయని ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటూ రేపు ఎలా ఉండబోతుంది అనేది మన ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మీరు మా వీడియో కానీ చూస్తుంటే నిన్న థంబ్నెయిల్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నది. మీరు మా వీడియో కానీ చూస్తుంటే దీంట్లో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ రీచ్ 24,748 అని చెప్పని మీకు నిన్న మార్నింగ్ నిన్న నైట్ పెట్టిన వీడియోలో చెప్పాను. తర్వాత బ్యాంక్ నిఫ్టీ అసలు 52,535 క్రాస్ అవుతుందా లేదా అని కూడా నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో చూడండి అని దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు. సో ఈరోజు జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే నిఫ్టీ ఓపెన్ అయింది 24,543 దగ్గర ఓపెన్ అయింది, అంటే డౌన్లో ఓపెన్ అయింది. అక్కడి నుంచి 24,837 హై, లో ఎక్కడికి వెళ్ళింది చూడండి 24,504 వరకు వెళ్ళి అంటే మీకు గత వారం 10 రోజులు 1 వీక్ 10 డేస్ నుంచి మీరు వాచ్ చేస్తూ ఉంటే 24,544 ఈజ్ లో డౌన్ సైడ్ లెవెల్, అప్ సైడ్ లెవెల్ అంటూ ఇస్తూ వస్తున్నాను. ఈరోజు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను మెన్షన్ చేశాను క్లియర్గా 24,544 ఈజ్ ద కీ లెవెల్ అని. అక్కడే ఓపెన్ అయింది, అక్కడి నుంచి ఒక 40 పాయింట్ కిందకి వెళ్ళింది. దట్ ఈస్ అవర్ ఇంట్రాడే చార్ట్లో మన లెవెల్ ఉంటుంది. అక్కడి నుంచి పైకి వచ్చి 24,544 ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడి నుంచి చాలా స్పీడ్గా పైకి వచ్చేసి ఆల్మోస్ట్ 24,640 అలా వచ్చి 650 అలా వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ 24,544 టచ్ అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయిందంటే ఆల్మోస్ట్ 24,837 వరకు పై వరకు వెళ్ళింది నిఫ్టీ మూమెంట్. నిఫ్టీ మూమెంట్లో ఈరోజు అగ్రెసివ్ మూమెంట్ ఉంది. మా సబ్స్క్రైబర్స్ అందరూ నిఫ్టీలో చాలా హ్యాపీగా ఉంటారు, ఈరోజు మనీ చేసుకుంటారని అనుకుంటాను, ఎందుకంటే ఎక్స్పైరీ కాబట్టి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ ఉంది కానీ బట్ అంత అబ్నార్మల్గా లేదు. అది కూడా ఒక రేంజ్ దీంట్లోనే ఉన్నది. అది కూడా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మార్నింగ్ ఇంట్రాడే చార్ట్ నేను ఆల్రెడీ ఇచ్చున్నాను మీకు. ఇంట్రాడే చార్ట్ ఇచ్చిన దాంట్లో ఫ్రీగా ఇస్తున్నాను. ఇంట్రాడే చార్ట్ మీకు మా యూట్యూబ్ ఛానల్లో 9:15 to 3:30 ఉంటుందని ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ నేను రైట్ సైడ్ కామెంట్స్ రాస్తూ మీరు షార్ట్ ట్రయాంగిల్ ఎలా ట్రేడ్ చేసుకోవాలి, MMS అని చెప్పని వరుసగా మార్నింగ్ నేను ఆల్మోస్ట్ 9:20 నుంచి మీకు 9:15, 9:20 నుంచి కామెంట్స్ పెడుతూ వస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్ లైక్ మీరు పెట్టినట్టే కామెంట్స్ నేను ఇక్కడ కామెంట్స్ కిందకి పోస్ట్ చేస్తున్నాను. సో దట్ చూసి అదన రియాక్ట్ అవుతారని చెప్పని ట్రేడర్స్. దీంట్లో చూడండి స్ట్రాటజీలో ఏ కాల్ తీసుకోవాలి, ఏ పుట్ తీసుకోవాలి, సెల్ చేయాలి, ఆ రెండిట్లో సెల్ చేసిన తర్వాత ఎంత ప్రీమియం ఉంది, ఎంత ప్రీమియంలో మీరు సెల్ చేశారు, ఎన్ని గంటలకు మీకు ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, మీరు చూసుకోవచ్చు. MMS ఈజ్ ద బెస్ట్ షార్టింగ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ కన్నా ఎవరు బెటర్ స్ట్రాటజీ మీకు చెప్పలేరు. బీట్ సుందర్ ఆర్ బీట్ XYZ, no one can tell you better strangle strategy than మా ఛానల్ చెప్పిన దానికన్నా MMS కన్నా ఎవరు చెప్పలేరు. ఇది మన ఛానల్ది. నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయిన తర్వాత లైవ్ పోతుంది, అది మనకి కనిపించడం లేదు. అందుకని కామెంట్స్ నేను స్క్రీన్ షాట్ తీసి మార్నింగ్ ప్రాఫిట్ అని నేను పోస్ట్ చేసినప్పుడు తీసి పెట్టుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. ఇది మనకి జనరల్గా మన మార్కెట్ ఈరోజు జరిగిన సంబంధించింది. రేపు ఎలా ఉండబోతుంది అనేది మనకి చాలా బిగ్ క్వశ్చన్ అవుతుంది మనకి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది ఆల్మోస్ట్ 24,800 దగ్గర క్లోజ్ అయింది, 180 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నిఫ్టీ క్లోజ్ అయింది 187 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది 24,800. బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది 52,620, అంటే TCR పైన క్లోజ్ అయింది. సో రేపు ఇది పెరుగుతుందా లేదా 52,535 మళ్ళీ దానికన్నా కిందకు వస్తుందా అన్నది మనకు మెయిన్ క్వశ్చన్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించి. సో ఇప్పుడు మెయిన్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేపు నిఫ్టీ ఓపెన్ అయినప్పుడు 24,871 లెవెల్ ఉంది. అది క్రాస్ అవుతుందా లేదా అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రేపు మార్నింగ్ ట్రేడింగ్ ఓపెన్ అయిన తర్వాత 24,870 ఈజ్ వెరీ కీ లెవెల్ ఫర్ నెక్స్ట్ మూమెంట్కి. అది కానీ క్రాస్ అయితే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కానీ క్రాస్ కానీ కాలేకపోతే మళ్ళీ 24,748కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి మీరు చెక్ చేసుకొని రేపు మార్నింగ్ ట్రేడింగ్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది.
నిన్న మా thumbnail కానీ మీరు కానీ చూస్తుంటే నేను ఓపెనింగ్ thumbnailలో మీకు క్లియర్గా చెప్పాను. మేము ఆల్మోస్ట్ జూలై 3rd 4th నుంచి మేము చెప్తూ వస్తున్నాం మీకు టెక్స్టాక్స్ అప్ ట్రెండ్ మొదలైంది చూసుకోండి అని చెప్పని. అప్పుడు మీకు ఆల్రెడీ ఇన్ఫీ నాట్ ఈవెన్ 1500 కూడా 1560 1570 ఉన్నది. అప్పుడు 1600 క్రాస్ అవుతుందా అని చెప్పని మేము thumbnails పెట్టినవి చాలా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఈరోజు చూడండి, అది 1758 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని రిజల్ట్స్ బాగున్నాయి అంటున్నారు. దాని ట్రెండ్ ఎలా ఉందనేది కూడా మనం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు రిజల్ట్స్ వచ్చింది ఇన్ఫీ, పర్సిస్టెంట్, ఈ 2 రిజల్ట్స్ వచ్చాయి ఆన్ ద టెక్ సైడ్. తర్వాత టాటా కమ్యూనికేషన్ ఇది రిజల్ట్స్ వచ్చాయి. ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ఇది డౌన్ ట్రెండ్ ఎంతవరకు ఉంటుంది అనేది ఇది కూడా మనం ఒకసారి ఈ వీడియోలో వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. అండ్ తర్వాత మీకు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, వీటన్నిటి రిలయన్స్, టీసీఎస్, ఇవన్నీ జనరల్గా మనం లెవెల్స్ చెక్ చేసుకుంటాం కదా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ లెవెల్స్. అది కూడా ఈరోజు మనం వీల్ చెక్ దట్ ఈ వీడియోలో చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ రిజల్ట్స్ చెక్ చేసుకుందాం. ఇన్ఫీ రిజల్ట్స్ వచ్చింది. నేను ఓన్లీ బ్రీఫ్గా చెప్తున్నాను. నేను ఆ రిజల్ట్స్ పెద్ద పట్టి వేసేది మీ అందరి ముందు. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. ఇది ఇక్కడికి వచ్చింది, అక్కడికి వచ్చింది, అంత సీన్ నా లెక్క ప్రకారం రిజల్ట్స్ని బేస్ చేసుకొని అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిలా అయింది, అదలా అయింది అని చెప్పేంత సీన్ ఏ యూట్యూబర్కి లేదు నాకు తెలిసి. మొత్తం ఇండియాలో ఉన్న అన్ని యూట్యూబర్స్ చూశాను. నో యూట్యూబర్ హ్యాస్ గట్ ది నాలెడ్జ్ టు సే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, దీనివల్ల పెరుగుతుందని ఎవరు చెప్పలేరు. కానీ ఒక్కటి మాత్రం మేము గన్ షాట్గా చెప్పగలం, మార్కెట్ మ్యాడీ విల్ సర్టన్లీ టెల్ యూ ద ట్రెండ్ బెటర్ దెన్ ఎనీ యూట్యూబ్ ఛానల్. నిన్న నేను వీడియో పెట్టాను మీకు బజాజ్ ఆటో అండ్ ఇంకొకటి మహా బ్యాంక్, రెండింటిది పెట్టాను. మీరు చెక్ చేసుకోండి. బజాజ్ ఆటో అది నేను డౌన్ సైడ్ లెవెల్ 9200 ఇచ్చాను, అప్ సైడ్ లెవెల్ వచ్చేది 9388 ఇచ్చాను. అది ఈరోజు లో చూడండి, దాన్ని 9260 ఎంతో దానిలో 9230 ఎంతో దానిలో ఉంది. డైరెక్ట్గా కిందకి వెళ్ళింది, ఆల్మోస్ట్ 300-350 పాయింట్స్ డౌన్కి వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. 9600 దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది. అది నిన్న మేము పెట్టిన బజాజ్ ఆటో. ఇప్పుడు ఇన్ఫీ టాపిక్ చూసుకుందాం మనం. ఇన్ఫీ మనకి రెవెన్యూ 3% అప్ అని చెప్పారు, గ్రాస్ ప్రాఫిట్ 5% అప్, అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేది 7% అని చెప్పారు అప్ వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్. దిస్ ఇస్ వాట్ ద సింపుల్ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇన్ఫీ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు నిఫ్టీ ఎలా రేపు ఉండబోతుంది అన్నది మెయిన్ క్వశ్చన్. ఇన్ఫీ అప్ ట్రెండ్లో ఉంది, 1482 దగ్గర నుంచి అప్ ట్రెండ్లో ఉంది. దాని టీసీఆర్ వచ్చి 1643 దాని టీసీఆర్. అక్కడి నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్నది. ఈ రోజుకి ఒక ₹100 పెరిగింది. 1643 నుంచి 1758 దగ్గరకు వచ్చింది. అంటే ₹110 పెరిగింది, ₹115. ఈ అప్ ట్రెండ్ అప్ సైడ్ దీన్ని వాచ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేది మనకి రేపు మార్నింగ్ అప్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను నేను కూడా, ఎందుకంటే ఏడిఆర్ కూడా అప్ ఉంది కాబట్టి బాగా. అది 1847 దాని అప్ సైడ్ లెవెల్. 2 లెవెల్స్ ఉంటాయి, 1847 అండ్ 1945. ఎందుకంటే అప్ సైడ్ ఒక డౌన్ సైడ్ కానీ వస్తే 1742 అండ్ 1707 ఈ 2 డౌన్ సైడ్ లెవెల్స్ మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికన్నా ముందు దీంతో పాటు మీరు నిఫ్టీ ఐటీ ఇండెక్స్, మన నిఫ్టీ బ్యాంక్, ఫిన్ నిఫ్టీ అలానే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఉంటుంది కదా, అది చాలా అప్ ట్రెండ్లో ఉంది. అది 41,000 టచ్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ఫీ సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ 1847 ఆన్ ద అప్ సైడ్ అండ్ 1945 ఆన్ ద అప్ సైడ్. 2 లెవెల్స్ వాచ్ చేసుకోవాలి. డౌన్ సైడ్ 1742 అండ్ 1707 ఆన్ ద డౌన్ సైడ్ వాచ్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ పర్సిస్టెన్స్, ఇది కూడా ఐటీ కంపెనీ. ఇది దీనికి అప్ ట్రెండ్ మొదలైంది 3970 దగ్గర నుంచి మొదలైంది. ఈరోజు క్లోజ్ అయింది 1896 దగ్గర క్లోజ్ అయింది. దాని కీ లెవెల్ టు వాచ్ అంటే 4954 దాని కీ లెవెల్ టు వాచ్. అది వాచ్ చేసి అది కానీ క్రాస్ అయిందంటే నేరుగా 5200కి వెళ్ళిపోతుంది. అది కానీ క్రాస్ కాకుండా కానీ అది కానీ బ్రేక్ అవుతూ వస్తుంటే కిందకి డౌన్ సైడ్ 4420కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పర్సిస్టెంట్, దీన్ని చెక్ చేసుకోండి. ఇది ఆల్రెడీ ఇది కూడా అప్ ట్రెండ్లో ఉంది. టెక్ స్టాక్స్ నేను ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ మీకు నా thumbnail చెక్ చేసుకోండి. మీకు చాలా టెక్ స్టాక్స్ పేరు చెప్పాను, అవన్నీ ఇంకా 52 వీక్స్ హై రీచ్ అవ్వాలి, అవి రీచ్ అవుతాయో లేదో చెక్ చేసుకోండి అని చెప్పి నీకు ఆల్రెడీ చెప్పున్నాను. అది ఒకసారి మీరు చూసుకోండి. LTTS, LTIM చాలా ఉన్నాయి కదా, అవన్నీ చెప్పున్నాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ రిజల్ట్స్ ఈరోజు వచ్చిన రిజల్ట్ టాటా కమ్యూనికేషన్, ఇంకా చాలా వచ్చినాయి కానీ అన్నీ నేను అకామిడేట్ చేయలేను. ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ అంటే కొంచెం మూవ్మెంట్ ఉండి ట్రేడబుల్ ఉండేవి చెప్తున్నాను.
టాటా కమ్యూనికేషన్ యాక్చువల్లీ డౌన్ ట్రెండ్లో ఉంది. ఫ్రమ్ 1940 నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది. ఈరోజు క్లోజ్ అయింది 1870 దగ్గర క్లోజ్ అయింది. సో మీరు కీ లెవెల్ వాచ్ చేయాల్సింది 1895, అంటే 1870 కదా. రేపు మార్నింగ్ మీరు 1895 దగ్గర వాచ్ చేయండి. దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే రెవెన్యూ 18% అప్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ 7% అప్, నెట్ ప్రాఫిట్ -11%. దీనికి సంబంధించిన రిజల్ట్స్. దీన్ని ఎలా కంక్లూడ్ చేసుకుంటారా అన్నది తీసి పక్కన పెడితే ట్రెండ్ నేను మీకు చెప్తున్నాను. ట్రెండ్ ప్రజెంట్లీ ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్లో ఉంది. దానికి అప్ ట్రెండ్ మొదలవ్వాలంటే 1940 దాటితేనే అప్ ట్రెండ్. 1950 కింద కానీ ఉంటే అది 1870 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 1895 దాని లెవెల్ అది. అది దాని పైన ఉంటేనే 1940కి వెళ్తుంది. లేదు 1895 కన్నా కింద కానీ ఉంటే మీకు అది నేరుగా 1733కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మన నిఫ్టీ చెక్ చేసుకుందాం. ఈరోజు నిఫ్టీ ఎలా మొదలైంది దాని స్టాక్స్లోకి వెళ్దాం. స్టాక్స్లో రిలయన్స్ 3173 దగ్గర క్లోజ్ అయింది. 3180 దాని టీసీఆర్. దాని లో 3122 అని చెప్పాను. ఈరోజు అది 3122 టచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 3173 దగ్గరకు వచ్చింది. రేపు 3180 క్రాస్ అవుతుందా లేదా అన్నది మన క్వశ్చన్. టీసీఆర్ అది కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది, లేదంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. టీసీఎస్ ఇది 4315 దాని లెవెల్. యాక్చువల్లీ నేను మీకు 4254 అది టచ్ అవుతుందా లేదా అని నేను దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. 4254కి వెళ్తుందా అని. అది 4254 ఆల్రెడీ దాటింది. 43 హై ఈరోజు 43225 హై. అది అంటే యాక్చువల్లీ వెళ్ళాల్సింది అది 4367 దాటాలి. దాటిన తర్వాత 4460 ఎంత ఉంది అక్కడ వరకు వెళ్ళాల్సి వస్తుంది. రేపు వెళ్తుందేమో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. తర్వాత ఇన్ఫీ ఆల్రెడీ మీకు తెలిసిందే ఈరోజు భారీగా పెరిగిపోయింది. 1758 దగ్గర పెరిగిపోయింది. రేపు కూడా రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి రేపు కూడా పెరిగే అవకాశం ఉంటుందేమో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్లో నేను లెవెల్స్ ఇచ్చున్నాను. ఈ లెవెల్స్ని మీరు చూసుకునేది నెక్స్ట్ లెవెల్ అంటే రేపు ఉండబోయే లెవెల్ అది చూసుకునేది మీరు డైరెక్ట్గా దాని పొజిషన్ ఎలా ఉంటుందని ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీరు ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకుంటే నేను ఈరోజు దాంట్లో మీకు 1251 దాన్ని నెక్స్ట్ లెవెల్ అని ఇచ్చాను. దాన్ని ఇచ్చిన లెవెల్ అది ఈరోజు హైయెస్ట్ ఈరోజు క్లోజ్ అయింది 1251 దగ్గర 1250 దగ్గర క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంకు హై టచ్ అయింది 1256 దగ్గర టచ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ వచ్చి 1309 దాన్ని క్లోజింగ్. అది 1327 టచ్ అవ్వాలని నేను చెప్పాను ఆల్రెడీ మీకు. అది 1318 దాన్ని హై టచ్ అయింది. అక్కడే 1309 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఎస్బీఐ నేను మీకు టచ్ అవ్వాల్సిన అప్ సైడ్ లెవెల్ 894 అని ఇచ్చాను. అది 894 ఆల్రెడీ ఈరోజు టచ్ అయింది. అక్కడే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఎస్బీఐ క్లోజ్ అయింది 894 ఎగ్జాక్ట్లీ దాని లెవెల్. ఈరోజు డే హై వచ్చి 894. అంటే మనం ఇచ్చిన లెవెల్ ఎంత పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఉంటాయంటే అది అక్కడికి వచ్చి ఆగిపోయినట్టు, ఏదో బస్ స్టాప్ దగ్గర ఆగిపోయినట్టు ఆగిపోతుంటుంది, ఏదో రైల్వే స్టేషన్స్ ఆగిపోయినట్టు అక్కడ లెవెల్ ఇస్తే ఆ లెవెల్ దగ్గర అలా ఆగిపోతుంది వచ్చి. 894 ఇస్ ద లెవెల్ మేము ఇచ్చింది నిన్న. మీరు చెక్ చేసుకోవచ్చు. అది 894 దగ్గర కరెక్ట్గా అయిపోయింది ఈరోజు. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది 1616 నేను ఇచ్చాను మీకు లెవెల్. అది 1615 బ్రేక్ అయ్యి 1614 దగ్గర క్లోజ్ అయింది. దాని నెక్స్ట్ లెవెల్ వచ్చేది 1583. అది అక్కడికి వెళ్తుందా లేదంటే 1616 క్రాస్ అవుతుందా అనేది చూసుకోవాలి. క్రాస్ అయితే మీకు 1645 వరకు వెళ్తుంది, లేదంటే 1616కి వెళ్తుంది. కోటక్ బ్యాంక్ అది 1826 దాని డౌన్ సైడ్ లెవెల్ దగ్గర అంటే ఉంది, క్లోజ్ అయింది. అప్లైన క్లోజ్ అయింది ఈరోజు. అది 1789 దగ్గరికి వెళ్ళాలి. అది డౌన్ సైడ్ వెళ్ళాల్సింది. కోటక్ బ్యాంక్ వచ్చి 1789 దగ్గరికి వెళ్ళాలి. అది 1793 వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. సో అది ఒకవేళ పైకి కానీ వెళ్తే మీకు 1855 వరకు వెళ్ళాలి. ఇండస్ఇండ్ బ్యాంకు 1453 నేను ఒక 4 రోజులు చెప్తుంటే ఈరోజు టచ్ అయింది. అది 1456 ఈరోజు టచ్ అయింది. ఇవి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్. రేపు నెక్స్ట్ లెవెల్ అని లాస్ట్లో ఇచ్చున్నా కదా, ఆ లెవెల్ అంటే రేపు వెళ్ళబోయే లెవెల్. ఆ లెవెల్కి వెళ్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకొని రేపు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంకా లాస్ట్ మా లైవ్ బై సెల్ సిగ్నల్స్ ఎవరైతే మీరు ఫాలో అవుతున్నారో అది కంపల్సరీగా మీరు రెన్యూ చేసుకోండి సబ్స్క్రైబర్స్. ఎందుకంటే ఈరోజు మీరు కానీ ఫస్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది మీరు చూడండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కాల్స్ పుట్స్ ఎలా ఉన్నాయని ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీ అయితే మీరు చూస్తే మార్నింగ్ నుంచి అది నిఫ్టీ ఆల్మోస్ట్ మీకు బైలోనే ఉన్నది, కాల్ ఆప్షన్స్ బైలోనే ఉన్నాయి. అది దగ్గర 40-50 రూపాయలున్న
ఆప్షన్ కాస్త దగ్గర దగ్గర 350 వరకు వెళ్ళిపోయింది, అంటే 350 వరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, పైకి క్లోజ్ అయింది. అది మీరు చెక్ చేసుకోండి, అది ఎంత ఇదిగా ఉందనేది మీరు చెక్ చేసుకోండి, ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది అనేది. ఎవ్రీ స్టేజ్ మీకు ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ఎగ్జిట్ అని మీకు కంటిన్యూస్ గైడెన్స్ ఇస్తూనే ఉంటుంది. కానీ ఈరోజు నిఫ్టీ అయితే కొంచెం వాలటిలిటీ ఉన్నా మన సిగ్నల్స్ కానీ మీరు కానీ చూస్తే అసలు మీకు మిస్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇది మన టోటల్ ఈరోజు అనాలిసిస్ సంబంధించింది. రేపు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించింది. మేము మార్నింగ్ టైం, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మా టెలిగ్రామ్ ఛానల్ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా నేను మార్నింగ్ టైం ఏషియన్ మార్కెట్స్ ఎలా ఓపెన్ అయినాయని జనరల్గా నేను నా ఒపీనియన్ పోస్ట్ చేస్తుంటాను. అది చాలా యూస్ఫుల్గా ఉంటుందని మీకు అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు కూడా నేను టెక్ స్టాక్స్ గురించి మీకు మార్నింగే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. నార్మల్గా ఏంటంటే చాలామంది ఆ టెక్ స్టాక్స్ నాస్డాక్ డవ్ అప్ కంటిన్యూస్గా పెరుగుతున్నది ఒక 3-4 డేస్ నుంచి, నాస్డాక్ ఏమో ఫ్లాట్ ఉంటున్నది. అది ఎందుకు ఉంటున్నది అనేది చాలామందికి అర్థం కాదు. కానీ అక్కడ నాస్డాక్ హెవీ వెయిట్స్ వేరే ఉంటాయి కదా, అవి కదలటం లేదు, అందుకని అది మూవ్ అవటం లేదు. దానికి అర్థం కాని వాళ్ళందరూ ఏవో భాషలు చెప్తుంటారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక కూడా నాకు లేదు. ఎందుకంటే ప్రతిదానికి నిఫ్టీకి, సెన్సెక్స్కి, బ్యాంకెక్స్కి, ఫిన్ నిఫ్టీకి, ఇలా ప్రతిదానికి ఒక హెవీ వెయిట్స్ ఉంటాయి. లైక్ డవ్, నాస్డాక్, S&P 500కి కొన్ని హెవీ వెయిటేజ్ స్టాక్స్ ఉంటాయి. నాస్డాక్ హెవీ వెయిటేజ్ స్టాక్స్ కదలటం లేదు. డవ్ ఏమో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నది. అందుకని డవ్కి నాస్డాక్ మధ్య చాలా డిఫరెన్స్ వస్తున్నది. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకున్నంత సీన్ మన యూట్యూబ్ ఛానల్స్ ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ సుందర్ యూఎస్ ట్రేడ్ చేస్తాడు, అతనికి కూడా అర్థం కాదు. అతను ఏవో కన్క్లూషన్స్ చెప్తూ ఉంటాడు. యూ కెన్ చెక్, బట్ అకార్డింగ్ టు మీ heavy weights are not moving, that's why it's not moving. So subscribe to Market Madi if you are happy with us. మీరు మా లైవ్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.